అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం సమీపంలో భారీ స్థాయిలో జరుగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 9న శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ పెద్దలు గురుస్వాములు తెలిపారు. ఇప్పటికే విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 9వ తేదీన బరిమల ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాజీవర్ తంత్రి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. శ్రీ హరిహర అయ్యప్ప విఘ్నేశ్వర మాలిక పురత్తమ్మ సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ నవగ్రహ ఆంజనేయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శ్రీ హరిహర అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని గురుస్వాములు సూచించారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బుక్కరాయ సముద్రం గ్రామం, అనంతపురం జిల్లా. హరిహర అయ్యప్ప స్వామి దేవాలయము గత కొద్ది సంవత్సరాలుగా నిర్మించడం జరిగినది. ఇప్పుడు శబరిమల అయ్యప్ప తంత్రి స్వామి బ్రహ్మదత్త గారి దగ్గర నుంచి ప్రతిష్ఠ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నవి. 3వ తారీఖు నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. కావున ఇక్కడ దగ్గర 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుడి నిర్మించడం జరిగినది. ఇందులో హరిహరులు, శివుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యం, వినాయకుడు, అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా 18 పూజా కార్యక్రమం కూడా 18 కూడా నిర్మించడం జరిగినది. ఈ దేవాలయం బుక్కరాయ సముద్రానికి ఒక విశిష్టత ఉన్నది. చాలా అయ్యప్పలో 70 మంది దగ్గర మాల వేసి కూడా ఈ ఎండాకాలంలో అయ్యప్ప భక్తిని కొలుస్తూ ప్రతిరోజు నిత్యము అయ్యప్పని ఆరాధిస్తున్నారు. అంటే అయ్యప్ప స్వామి యొక్క దైవకృపతో మేము ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలామంది భక్తాదులు కూడా మాకు అన్ని విధాలా సహకరించినారు. బుక్కరాయ సముద్రంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మించి బుక్కరాయ సముద్రానికి ఒక కళగా నిలబెట్టగలిగినాము. బుక్కరాయ సముద్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న మన ప్రోగ్రాం 7వ తారీఖు ఊరేగింపు పెట్టినాం. 8వ తారీఖు మన పడి పూజ కార్యక్రమం ఉన్నది. 9 ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. వీటన్నిటికి కూడా బుక్కరాయ ప్రజలు సహకరించి అన్ని విధాల కోఆపరేషన్ చేసి అనంతపురం ప్రజలైతేనేమి, బుక్కరాయ సముద్రం మండల ప్రజలైతేనేమి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి టెంపుల్, హరిహర దేవాలయము, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఇంత పెద్ద ఎత్తున కోట్లు దాతలతో సమకూర్చి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి బుక్కరాయ సముద్రం మండలంలోని ఎంట్రన్స్లో చెరువు పక్కన ఇంత పెద్ద టెంపుల్ కట్టడం అనేది చరిత్రలో ఎన్నడూ కూడా మేము ఊహించలేదు. దాతలు కూడా ఈ టెంపుల్కి పెద్ద ఎత్తున రవికాంత్ రమణ గారు, రేగలకుంట రవణమూర్తి గారు, చాలామంది దాతల పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అందరూ కూడా సహాయ సహకారాలు ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహకరించి ఈ టెంపుల్కి కర్మ, కర్త, క్రియ అన్నిటికీ కూడా ముందుండి తానై దాదాపుగా 1 సంవత్సరం పైబడి భార్య పిల్లలని పనిబాట్లు కూడా వదిలిపెట్టి బుక్కరాయ సముద్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు కేశన్న గారు కష్టపడుతూ ఇక్కడే ఉండి నిరంతరం శ్రమించి ఈ దేవాలయాన్ని ఓ పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. ఆయన శిష్య బృందం కానీ, ఆయన తోటి మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది పేర్లు అంత తెలియదు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అందరూ ఆయన తోడ్పాటునిచ్చి అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి గుడి ఈ ప్రారంభ దిశకు తీసుకురావడం జరిగింది. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ 3వ తారీఖు అక్కడ ప్రధాన అర్చకులు రాజు తంత్రి గారి శిష్యుడు దేవనారాయణ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. దేవనారాయణ గారి ఆధ్వర్యంలో 3వ తారీఖు నుంచి హోమాలు ఇక్కడన్నీ కూడా గుడి వర్క్ జరుగుతూ ఉంది. 6వ తారీఖు నైటు ప్రధాన అర్చకులు రాజు తంత్రి గారు ఇక్కడ వస్తారు. బ్రహ్మదత్త గారు, రాజు కుమారుడు, రాజు ఆయన కుమారుడు, ప్రధాన అర్చకుడు కుమారుడు కానీ వచ్చినాడు. ఆయన కూడా వస్తాడు. 9వ తారీఖు ఇక్కడ అంగరంగ వైభవంగా జిల్లాలో నలుమూలల నుంచి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. పెద్ద ఎత్తున జిల్లాలో ఎక్కడా కానీ అయ్యప్ప స్వామి టెంపుల్ కని విని ఎరుగని రీతిలో ఇక్కడ ప్రతిష్ట జరగబోతూ ఉంది. నిజంగా ఇది అనంతపురం జిల్లాకి ఒక గొప్ప గర్వకారణమని మేమంతా తెలియజేస్తూ ఉన్నాం. రోడ్డు పక్కన ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఇక్కడ చూడందే పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 9వ తారీఖు పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొని వారికి తోచిన సహాయ సహకారాలు అందించి విరాళాలు కానీ వారికి తోచిన విధంగా ఇచ్చి అందరూ కూడా భగవంతుని కృపతో
ఇక్కడ అందరూ ఆశీర్వాదం పొంది అందరూ పాత్ర పోయించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్వామియే